ఈరోజు మనం కలగూరల పులుసు చేసుకుందాం. ఈ పులుసుకి ఏవైనా 3 రకాల ఆకుకూరలు తీసుకోవాలి. అప్పుడే ఈ పులుసు బాగుంటుంది. నేను తోటకూర, పాలకూర, చుక్కకూర తీసుకున్నాను. గోంగూర, బచ్చలి కూర, మెంతికూర కూడా చేసుకోవచ్చు. ఏవైనా 3 రకాలు తీసుకోవాలి. ముందుగా ఈ ఆకుకూరలు కట్ చేసి 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఆకుకూరల్లో వేసుకునే అవకాశం ఉంది. ఒక కుక్కర్ లేదా ఒక గిన్నె తీసుకుని ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర, పాలకూర, చుక్కకూర వేసుకుందాం. ఒక టమోటా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకోవాలి. చిన్నగా ఉన్న ఉల్లిపాయలు అయితే 3 తీసుకోండి, లేదంటే పెద్దవి 2 తీసుకుని పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. ఆకుకూరలు మొత్తం వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం చింతపండు కూడా ఒక గిన్నెలోకి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసుకుందాం. కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉడికింది. ఉడికిన ఈ ఆకుకూరల్ని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. కొంచెం బెల్లం వేసుకుని, బెల్లం కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు, అది మన ఇష్టం. నేనైతే వేసుకుంటున్నాను. అంతా బాగా మెదుపుకోవాలి ఈ పప్పు గుత్తితో. ఇదిగోండి, మొత్తం ఇది ఇలా మెదుపుకుని పెట్టుకోవాలి పక్కన. ఉప్పు సరిపోకపోతే చూసుకుని ఇప్పుడే వేసుకోవాలి. గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తాలింపు చేసుకోవడానికి పోపు దినుసులు తీసుకుందాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, కరివేపాకు తీసుకుందాం. 1 స్పూన్ ధనియాలు కూడా తీసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. పప్పు గుత్తె లేదా అప్పడాల కర్రతో వెల్లుల్లి రేకలు దంచి పెట్టుకోవాలి. నూనె వేడెక్కాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకలు, ఆవాలు, మెంతులు మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు. పోపు మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఇంకా పోపు రెడీ అయిపోయింది. ముందుగా మెదిపి గిన్నెలోకి తీసి పెట్టుకున్న ఆకుకూరలు వేసుకుందాం. ఈ తాలింపు ఒకేలా కాకుండా ఆకుకూరలు ఇలా రకరకాలుగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. కలగూరల పులుసు లేదా ఆకుకూరల పులుసు సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ఆకుకూరలో ఐరన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.